హలో హాయ్ అండి అందరూ నమస్కారం దిస్ జోనిషి గైస్ ఇప్పుడు రాబోతున్నటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025కి సంబంధించి తప్పకుండా ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయలేరండి ఈ విషయంలో. సో కాబట్టి మీరు త్వరపడి ముందే జాగ్రత్త పడి ఈ విషయాన్ని అయితే చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎందుకంటే 1-2 మార్కులతో మిస్ అయిపోయినటువంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఈ బాధ ఈ కష్టం తెలుసండి. అండ్ గైస్ మోరెవర్ చాలామంది మన గైడెన్స్ అండ్ క్లాసెస్ అయితే చూస్తూ ఉన్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేట్గా ఉంటుంది అండ్ మరికొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయాలనిపిస్తుంది. ఫర్దర్ గైడెన్స్ కూడా మీకు అందిస్తూ ఉంటాను. గైస్ ఇప్పుడు నేను ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 2025కి సంబంధించి ఏప్రిల్లో అవుట్ కాబోతా ఉంది. దీనికి సంబంధించి మీరు ఫస్ట్ చేయాల్సిన పని డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ గురించి మీకు ఎంత తెలిసినా అనుకున్నప్పటికీ కూడా ఈ వీడియో చూడండి. నేను తప్పకుండా కొత్త విషయాన్ని నేను డిస్కస్ చేస్తాను నా క్లాస్లో, కాబట్టి తప్పకుండా చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి షేర్ అయితే చేయండి. గైస్ ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో డ్రైవింగ్ లైసెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఫస్ట్ ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి చాలామంది మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే జాగ్రత్తగా వినండి. మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఎల్ఎంవి ఉంటే గత నోటిఫికేషన్ నుంచి మనకు ఎల్ఎంవి అడుగుతున్నాడు 3 మార్క్స్ అండి. సో ఇప్పుడు కూడా ఎల్ఎం పెట్టడానికి 99% అయితే అవకాశం అయితే ఉంది. అండ్ మరి హెవీ ఉండదా, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండదా దాన్ని అడగరా అంటే అడుగుతారు. కానీ ఏదైతే డ్రైవర్ పోస్టులకు సంబంధించి మాత్రమే మనకు హెవీకి సంబంధించిన లైసెన్స్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరు దీని గురించి బాధపడకండి. ఎవరికైతే ఎల్ఎంవి ఉందో మీరు హెవీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్పెషల్గా మీరు డ్రైవర్ పోస్ట్లకు కూడా మీరు అవకాశం దొరుకుతుంది కాబట్టి. అండ్ ఎల్ఎంవి లేకపోతే మాత్రం ఇమ్మీడియట్గా మీరు ఎల్ఎంవిని అప్లై చేసుకొని రెడీగా నోటిఫికేషన్ అవుట్ అయ్యే నాటికి తీసుకొని పెట్టుకొని ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే మనకు గత 2 నోటిఫికేషన్లు చూసుకుంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైతే 18 ఉందో అంతకుముందు మనకు 3 years డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పీరియన్స్ అడిగారండి. సో కాబట్టి కానీ మొన్న వచ్చినటువంటి ఏదైతే 22 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్లో మనకు డ్రైవింగ్ లైసెన్స్ డైరెక్ట్గా ఎల్ఎంవి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి ఎల్ఎంవిని అడగడం జరిగింది. కాబట్టి సో వితౌట్ ఎక్స్పీరియన్స్ జస్ట్ నోటిఫికేషన్ అవుట్ అయ్యే నాటికి అంటే మనకు 2022 మార్చ్ మనకు 4th రోజున అవుట్ కావడం జరిగింది. ఆ రోజు నాటికి మనకు అంతకన్నా ఆ రోజు ఏదైతే ఉందో దానికన్నా బిఫోర్ 1 day బిఫోర్ ఉన్నా సరే మనకు తీసుకుంటాము, మేము ఓకే చేస్తాము, మీకు 3 మార్క్స్ యాడ్ చేస్తామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు కాబట్టి మనకు ఏ రోజు ఏ అవకాశం ఎలా మారుతుందో తెలియదు కాబట్టి మీరు తీసుకొని పెట్టుకొని ఉండండి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ ఎల్ఎంవి విషయంలో అన్న మేము మేల్ ఫీమేల్కు ఇది అవకాశం ఉంటుందా లేదా అని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేశారండి నన్ను. సో నేను ఈ వీడియో చేయడానికి గత మెయిన్ కారణం ఏంటంటే ఎక్కడ కూడా అందరూ అనుకుంటున్నారు, చాలామంది పొరపాటు పడుతున్నారు, చాలామంది రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. మేల్ మాత్రమే మనకు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు అని. లేదండి, ఫీమేల్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు ఎవరు పెట్టుకున్నా దేనికైనా మేము ఎలిజిబుల్ అని మాత్రమే చెప్పడం జరిగింది. వాళ్ళకు మాత్రమే 3 marks వెయిటేజ్లో ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మీరు ఏం చేయండి, సో మేల్ మాత్రమే పెడుతున్నారు, ఫీమేల్కు అవకాశం లేదని ఎవరు చెప్పినా మీరు నమ్మకండి. ఫీమేల్ కూడా డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి కేవలం మీరు ఏఆర్కి సంబంధించి మాత్రమే మీరు పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మేల్కి సంబంధించి మనకు 4 రకాల జాబ్లకి అవకాశం దొరుకుతుందండి. డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం వల్ల 3 marks కలవడం ద్వారా మనం ఏఆర్లో సెలెక్ట్ కావచ్చు, లేకపోతే మనకు ఏఆర్లో సెలెక్ట్ కావచ్చు, లేదా మనము ఎస్ఆర్సిపిఎల్కి సంబంధించి సెలెక్ట్ కావచ్చు అండి, లేదా మనకు టీఎస్ఎస్పీలో సెలెక్ట్ కావచ్చు, లేదా చివరిగా మనకు ఎస్పీఎఫ్లో కూడా డ్రైవింగ్ లైసెన్స్తో మార్క్స్ స్కోర్ చేసి మనం 1, 2, 3, 4 ఈ 4 రకాల జాబ్లకి మనకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం ద్వారా ఈ వెయిటేజ్ మార్క్స్ కలవడం ద్వారా మనకు జాబ్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవాలి? ఈరోజు జీవో నెంబర్ 46 అని లేకపోతే టీఎస్ఎస్పీ పోస్ట్కే కానీ ఎస్పీఎఫ్ పోస్టులకే కానీ ఏఆర్కే కానీ ఈ 3 marks మిస్ కావడం ద్వారా చాలామంది వాళ్ళ యొక్క జాబ్ విషయంలో తారుమారయ్యారనే విషయం మీకు కూడా తెలుసు అండ్ జాబ్ కోల్పోయిన వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంత పెద్ద ఇంపార్టెంట్ విషయాన్ని మీరు చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఈజీగా తీసుకోకండి. వెంటనే ఈ వీడియో చూసారు కదా, నెక్స్ట్ మినిట్ మీరు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పనిలోనే ఉండండి.
నేర్చుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్తున్నాను, ఎస్ఐకి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ మార్క్స్ ఉంటాయా ఉండవా? ఎస్ఐకి డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి వెయిటేజ్ మార్క్స్ లేవు. సో దీని గురించి మీరు వరి కావాల్సిన పని లేదు. బట్ కేవలం మనకు కానిస్టేబుల్ విషయంలో డ్రైవింగ్ లైసెన్స్ రెండే విషయాలలో పనిచేస్తుందండి. ఒకటి ఎల్ఎంవి ఉంటేనేమో మనం ఇక్కడ చేసుకోవచ్చు, ఏదైతే ఏఆర్ కానీ లేకపోతే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎస్ఆర్సిపిఎల్, టీఎస్ఎస్పి లేదా ఎస్పీఎఫ్ సంబంధించి మనకు అవకాశాలు అయితే ఉన్నాయి మనకు 3 మార్క్స్ కలవడం ద్వారా, లేదా మనకు హెవీ ఉండడం ద్వారా డైరెక్ట్ మనము ఏవైతే డ్రైవర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతా ఉందో, ఇప్పుడు వస్తున్నటువంటి నోటిఫికేషన్లో కూడా డ్రైవర్ యాడ్ చేస్తే దానికి డైరెక్ట్ హెవీ అడుగుతారు. సో హెవీ ఉన్న వాళ్ళు మీరు ఏదైతే బ్యాడ్జ్కి సంబంధించి మాకు అవకాశం ఉందో బ్యాడ్జ్కి సంబంధించి కూడా అవకాశం తీసుకొని పెట్టుకోండి, ఉండండి. ఆ ప్రాసెస్ కూడా మీరు చేసుకొని ఉండండి. అండ్ ఫర్దర్ కూడా మీకు దీనికి సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ గైడెన్స్ అండ్ క్లాసెస్ మీకు అందిస్తూ ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో లైక్ చేసి షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.